మహిళలు ఎదిగితే కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయనే విధంగా మాజీ సీఎం ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు పెట్టిన నాయకుడని టీటీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చలివేరు రవీంద్ర అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ ఇసుక అడ్డా దగ్గర తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిరాబోయిన రాజు, బజ్జూరి వీరేశం, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగును నింపిన నాయకుడని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు వృద్ధాప్య రూపాయల పెన్షన్ 2 రూపాయలకే కిలో బియ్యం, పేదవాడికి పక్క ఇండ్లు, అలాగే కంట్రోల్ షాపులపై జనతా వస్త్రాలు, ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు, అలాగే చట్టసభల్లో మహిళలకు సమాన హక్కులు, తెలంగాణలో పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం లాంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని తెలుగువారి సత్తాను దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువాడి పౌరుషాన్ని చూపిన తిరుగులేని నాయకుడని కొనియాడారు. చూడే దగ్గరకుండే బాబు అన్న దగ్గర అన్న అన్న పెట్టుకున్నాక పని చేసిన చూసుకుంటే పని చేసిన కోసం కొట్లాడతలేదు. పని చేయకుంటే చూసుకుంటే పని పైసలు సమాజం మార్చులు పెట్టా అంటే చూడండి అన్నట్టు ఓకే అన్నట్టు పుట్టడమే ఒక చరిత్ర. తెలంగాణ నడిబొడ్డున, హైదరాబాద్ నడి బొడ్డున హిమాయత్ నగర్లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ వేదిక కానీ ప్రజల తరపున ఒక వేదిక ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ప్రతి గుండెలో ఉండే జెండా తెలుగుదేశం జెండా. ప్రజల గురించి సంక్షేమ పథకాలకు పునాది వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 35 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు నేసిన వస్త్రాలను జనతా వస్త్రాల పేరుతో రేషన్ షాపుల మీద అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ పేదవాడు గూడు ఉండాలని చెప్పి ఉద్దేశంతో పక్కా ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే. ఈ సంక్షేమ పథకాలకు పునాది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి సంక్షేమం వెనుక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి గుర్తు చేసుకోక తప్పదు ఏ పార్టీ వారైనా కూడా. అదేవిధంగా మహిళలు విద్యలో రాణించాలని, అన్నిట్లో సగభాగం ఉండాలని, అసలు రాజకీయాల్లోనైతేనేమి, ఆస్తిలో సమాన వాటా అయితేనేమి, విద్యారంగంలోనైతేనేమి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ వ్యవస్థలో మొట్టమొదటగా మహిళా కండక్టర్లను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారి
అడుగుజాడల్లోనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో డాక్రా సంఘాలు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక రూపకల్పన చేసిన భవిష్యత్ ఆలోచన ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ